నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. ఈ సమయంలో మనము నూతన నిబంధన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనకు ఉండేటటువంటి కొద్ది సమయంలో ప్రస్తావిస్తాం. ఆ విషయము ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క వీలునామా వినేటటువంటి మీరు ఆశ్చర్యపోవచ్చు. యేసు ప్రభు యొక్క వీలునామాని ఎక్కడ రాయబడింది? ఎప్పుడు వినలేదే ఈ పదము. ఎక్కడ రాయబడింది? ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా వీలునామా రాశాడా? ఎప్పుడు వినలేదే అనేటటువంటి ఆలోచన మీకు రావచ్చు. అయితే కొన్నిసార్లు మనం బైబిల్ చదివేటప్పుడు యాంత్రికంగానో ఏదో నిర్లిప్తంగానో చదివేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనము పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని పదాలని ఆ విధంగా వదిలేస్తూ ఉంటాం. వాటి వలన కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవడంలో లోపం కలిగి ఉంటాం. కొన్ని విషయాలు అర్థం చేసుకోవడం మనకు తక్కువైపోతుంది అన్నమాట. అసలు విషయానికి వస్తే, ఎక్కడుందయ్యా యేసు ప్రభు యొక్క వీలునామా బైబిల్లో? ఆ పదం కూడా ఎక్కడ ఉపయోగించబడలేదు అంటే, మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 15-18 వచనాలు, ఆ వాక్య భాగాల గురించి మనము చదువుకుంటాం. ఆ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడుండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? అందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అని ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనకు పరిశుద్ధాత్మ బయలుపరుస్తూ ఉన్నాడు. నేను అక్కడ రాయబడినటువంటి 16-17 వచనాల మీద నేను ధ్యాస పెడుతూ ఉన్నాను. వాస్తవానికి మొత్తం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా వీటన్నిటితో ముడిపడి ఉన్నాయి. ఆ కాంటెక్స్ట్ మనం ఏమి వదిలిపెట్టడంలే. కాకపోతే ఒక విషయాన్ని మనము స్థాపించుకునేదానికి ఆ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆ రచయిత ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఆ చదివేటటువంటి వాళ్ళకి చెప్పేదానికి ఆయన ఒక పదము వాడాడు అక్కడ. ఆ పదము ఏమిటి అంటే, ఈ 16-17లో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించి ఉండగా అది ఎప్పుడైనను చెల్లునా అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని, ఒక ప్రస్తావనని వాళ్ళకి అందరికీ తెలిసినటువంటి ఆ సమకాలీన సమాజంలో ఉండేటటువంటి ఒక సత్యాన్ని వాళ్ళ ముందుకి ఆయన తీసుకొస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే మరణ శాసనము. అక్కడ రాయబడినటువంటి పదము మరణ శాసనము. ఈ మరణ శాసనము అనేటటువంటి పదానికి తెలుగులో పర్యాయ పదము, సమానార్థము, అంటే దానికి ఈక్వలెంట్ వర్డ్, అదే అర్థము, అర్థమేమి మారదు, అదే అర్థము. ఈ మరణ శాసనానికి అదే అర్థం ఇచ్చేటటువంటిది మన వాడుక భాషలో మనం ఉపయోగించుకునేటటువంటిది ఏమిటి అంటే వీలునామా. ఈ వీలునామా అనగానే మన అందరికీ కొంతవరకు అవగాహన వస్తుంది. వీలునామాలో ఒక వ్యక్తి తన ఆస్తిని తాను చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఏ విధంగా వారసుల మధ్య విభజింపబడాలో, ఎవరికి ఎంత చెందాలి, ఎవరికి ఏమి చెందాలి అనేటటువంటి దాన్ని ఆయన దాంట్లో రాస్తాడు. దీన్నే మనము ఇందాక చెప్పాను కదండి, ఈ మరణ శాసనానికే వాడుక భాషలో వీలునామా అనేటటువంటి పదం కూడా ఉంది. ఆ పదము అక్కడ రాయబడింది మరణ శాసనము అని. ఆ వాక్యం మీద మనం కొద్దిసేపు ధ్యానించుకుంటాం. ఒక వ్యక్తి తన తరువాత
తనంతరము తనకుండేటటువంటి పొలాల్ని కానీ, ఇళ్ళని కానీ, బంగారుని కానీ, వెండిని కానీ, పశువుల సంపదని కానీ, ఇళ్ళని కానీ, స్థిరాస్తిని, చరాస్తిని తన తర్వాత తన వారసులకి ఏ విధంగా, ఏ వారసుడికి ఎంత చెందాలి అనేటటువంటి విషయాన్ని ఆయన తన యొక్క మరణ శాసనంలో లేదంటే వీలునామాలో ఆయన స్పష్టంగా రాస్తాడు. ఆ వీలునామాకి, ఆ వ్యక్తి రాసినటువంటి మరణ శాసనానికి చట్టబద్ధమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఆ వీలునామాలో, ఆ మరణ శాసనంలో రాసినటువంటి విధంగానే దాంట్లో ఉండేటటువంటి క్లాజుల ప్రకారం కరెక్ట్గా ఆస్తి అనేటటువంటిది విభాగింపబడాల, వారసులకి చెందాల. ఒకవేళ ఆ వ్యక్తి రాసినటువంటి వీలునామా చొప్పున ఆస్తి కానీ విభజింపబడకపోతే, వారసులకి చెందకపోతే, వివాదములు వస్తే వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానము వీలునామాను చూసి దాని ప్రకారము ఆస్తిని ప్రభుత్వం యొక్క సహాయంతో అది వారసుల మధ్య విభజించి పెడుతుంది. దానికి చట్టపరమైనటువంటి గుర్తింపు ఉంది. అది భంగపరచబడినటువంటి సందర్భంలో ప్రభుత్వము తన అధికారంతో దాన్ని అమలు చేయొచ్చు. అంత ప్రాముఖ్యత వీలునామాకు ఉంది. దానికి ఒక చట్టపరమైనటువంటి గుర్తింపు ఉంది. మరణ శాసనమే ఒక వ్యక్తి తన ఆస్తిని గురించి రాసినటువంటి వివరాలే దాంట్లో పొందుపరచబడి ఉంటాయి. తన తర్వాత జరగబోయేటటువంటి విషయాలు ఏమిటి, ఎవరికి ఎంత చెందాలా అనేటటువంటిది. ఇక్కడ ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటాడంటే, మరణ శాసనము రాసినటువంటి వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణ శాసనంలో రాయబడినటువంటి అంశాలు, ఆస్తి విభాగించడము, ఆస్తి పంపకం అనేటటువంటిది ఆచరణలోనికి రాదు. అంటే మరణ శాసనము రాసినటువంటి వాడు మరణించిన తర్వాతనే, అతడు చనిపోయిన తర్వాతనే, ఆఫ్టర్ హిజ్ డెత్ ఓన్లీ హిజ్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, అప్పుడు మాత్రమే అమలు చేయబడుతుంది. ఎవరైతే దాన్ని రాశారో ఆ వ్యక్తి మరణించి ఉండాల, ఆ మరణాన్ని నిర్ధారించుకోవాల. ఈ వీలునామా రాసినటువంటి వ్యక్తి చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత అవన్నీ కూడా అమలులోకి వస్తాయి. ఇక్కడ ఈ 9వ అధ్యాయము 15 నుంచి 17 దాకా చదువుకున్నటువంటి వచనాల్లో ఎవరిని గురించి ఈయన రాస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువు చేసినటువంటి నూతన నిబంధనను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 9వ అధ్యాయంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, పాత నిబంధన అనేటటువంటిది దేవుడు తీసివేసి దాని స్థానంలో నూతన నిబంధనని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. పాత నిబంధన పాతదైపోయింది, పాతగిల్లిపోయింది, అది అదృశ్యమైపోతూ ఉంది, దానివల్ల ఇంకా ఉపయోగం లేదు, దానివల్ల ఇంకా ప్రయోజనం లేదు అని ఆయన చెప్తూ, ఆ సందర్భంలో ఆయన ఇంకొక నూతన నిబంధనని ప్రస్తావిస్తూ అది ఉనికిలోనికి వచ్చింది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ నూతన నిబంధనని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, దేవుడైనటువంటి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన మరణ శాసనాన్ని ఆయన రాశాడు. ఆయన తన వీలునామాని రాశాడు. వినేటటువంటి వారు వెంటనే మీరు ఏమంటారంటే, అయ్యా ఆయన రాసినటువంటి వీలునామా ఎక్కడుంది, ఏమి రాశాడు, ఏ పత్రంలో రాయబడింది, ఏ స్టాంపు పేపర్ మీద రాయబడింది, ఆ స్టాంప్ వాల్యూ ఎంత, ఇటువంటి చొప్పదట్టు ప్రశ్నలు మైండ్లోకి వస్తే రావచ్చు. ఒకవేళ అటువంటి ఆలోచన మీకు కానీ వస్తే, పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుడు నూతన నిబంధనను స్థాపించడం ద్వారా వచ్చేటటువంటి అనేకమైనటువంటి ప్రయోజనాల్ని, దీవెనలని, ఆశీర్వాదాల్ని, నిత్యత్వమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్యత్వమైనటువంటి దీవెనల్ని ఆయన పాత నిబంధన కాలంలో ప్రస్తావించాడు. నూతన నిబంధన కాలంలో వాటిని ప్రస్తావించడము మాత్రమే కాకుండా ఆ నూతన నిబంధనని ఆయన తన మరణ శాస్త్రం ద్వారా ఆయన దాన్ని అమలు చేస్తూ ఉన్నాడు. ఆ విషయం అక్కడ రాయబడింది. కాబట్టి ఈ ప్రశ్న ఎక్కడుంది ఆయన పత్రము, ఆయన వీలునామాలో ఏముంది, ఇక్కడ ఏముంది, అటువంటివన్నీ కాదు. నీకు ఆ నూతన నిబంధన గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా నువ్వు పాత నిబంధన గ్రంథంలో చదువు.
ఎహెచ్కేల్ గ్రంథం చదువు, ఇర్మియా గ్రంథం చదువు, యెషయా గ్రంథం చదువు, ఇంకా అనేక సందర్భాల్లో పాత నిబంధనలో క్రొత్త నిబంధన రాబోతూ ఉంది అనేటటువంటి విషయాన్ని దేవుడు ప్రస్తావించాడు. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు దాన్ని ప్రత్యక్షంగా చెప్పాడు. సో ఇక్కడ యేసు వీలునామాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఆ వీలునామాల్లో దాని ఫోకస్ అంతా, ఆ మరణ శాసనము అంతా కూడా దేని మీద కేంద్రీకృతమై ఉందంటే ఆయన స్థాపించబోయేటటువంటి నూతన నిబంధన మీద కేంద్రీకృతమైంది. ఆ నూతన నిబంధన మీద ఆయన ఫోకస్ పెడుతూ ఉన్నాడు. ఆయన ఆ నూతన నిబంధన స్థాపించేదానికి, ఆ నూతన నిబంధన ద్వారా ఆయన యొక్క వారసులకి ఈ దీవెనలు, ఆశీర్వాదాలు, నిత్యత్వమైనటువంటి ఆశీర్వాదాలు, నిత్యత్వమైనటువంటి దీవెనలు, ఈ లోకంలో దీవెనలు, పరలోకంలో దీవెనలు ఆయన వారసులకి ఆయన ఇచ్చేదానికి, అమలులోనికి తెచ్చేదానికి యేసు ప్రభువు మరణించాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? మరణ శాసనము రాసినటువంటి వాడు మరణించితేనే తప్ప అది చెల్లదు. మరణ శాసనము రాసినటువంటి వాడు, వీలునామా రాసినటువంటి వాడు, ఆ వీలునామాకి కర్త, ఆ మరణ శాసనానికి కర్త, దాన్ని రచించినటువంటి వాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఈ నూతన నిబంధనలో ఉండేటటువంటి అంశాలన్నిటినీ నాకు చెందాలి అనుకుంటే, నీకు చెందాలి అనుకుంటే, ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి చెందాలి అనుకుంటే, ఆయన మరణ శాసనాన్ని రాశాడు కాబట్టి మన వాడుక భాషలో మనం అర్థమయ్యేదానికి ఆ వీలునామా రాసినటువంటి వాడు తప్పకుండా చనిపోవాలా. కాబట్టి ఆ యేసు కూడా చనిపోయాడు. ఆయన మరణ శాసనము రాసిన తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాడు కాబట్టి, ఆ వీలునామా రాసినటువంటి వాడు చనిపోయాడు కాబట్టి, మరణించాడు కాబట్టి, ఆ వీలునామాలో రాయబడినటువంటి ఆ నూతన నిబంధనలో ఉండేటటువంటి దీవెనలన్నీ కూడా నీకు నాకు సంక్రమిస్తూ ఉన్నాయి. ఆయన గాని బ్రతికి ఉంటే ఆ నూతన నిబంధన అనేటటువంటిది స్థాపించబడేటటువంటిది కాదు. పాత నిబంధన ఉనికిలో లేకుండా పోయేటటువంటిది కాదు. దేవుడు పాత నిబంధనతో ఆయన దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 7వ వచనము, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అంటే నూతన నిబంధనకి అవకాశం ఉండనేరదు. సింపుల్గా చెప్పేశాడు. అయితే ఆయన ఆపేక్షించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు. ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను లోపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసినదని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఈ పాత నిబంధన అనేటటువంటి దాంట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆయన దానికంటే మెరుగైనటువంటి, దానికంటే శ్రేష్టమైనటువంటి, దానికంటే ప్రశస్తమైనటువంటి, దానికంటే అనేకమైనటువంటి ఎక్కువ దీవెనలు తీసుకుని వచ్చేటటువంటి నూతన నిబంధనని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. ఆ నూతన నిబంధనకి ప్రాతిపదిక యేసు ప్రభు యొక్క మరణము. యేసు ప్రభు యొక్క మరణము కానీ లేకపోతే నూతన నిబంధన అనేటటువంటిది స్థాపించబడేటటువంటిది కాదు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఆ 9:16 ఏమంటాడంటే, మరణ శాసనము రాసినటువంటి వాని యొక్క మరణము అవశ్యము. ఆ వ్యక్తి మరణించితేనే అది చెల్లుబాటులోకి, ఆచరణలోనికి, ఉపయోగంలోనికి వస్తుంది అని చెప్పి ఆయన అక్కడ ఆర్గ్యూ చేస్తాడండి. ఏంటి ఈ నూతన నిబంధనలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి? దీంట్లో విశేషత ఏంటి? దీంట్లో వ్యక్తిగతంగా నాకేముంది? వ్యక్తిగతంగా దీంట్లో నాకు వచ్చేటటువంటి దీవెనలు ఏమున్నాయి? నా జీవితానికి సంబంధించి ఈ నూతన నిబంధన ద్వారా నేను పొందుకునేటటువంటి ఆశీర్వాదాలు ఏంటి?
దీవెనలేంటి అనేటటువంటి ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కుంటే అనేకమైనటువంటి దీవెనలు, అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, ఈ లోకానికి సంబంధించినటువంటి దీవెనలు, పరలోకానికి సంబంధించినటువంటి దీవెనలు అన్నీ కూడా దేవుడు నూతన నిబంధనలో ఆయన పొందుపరిచాడు. ఆ నూతన నిబంధనలో పొందుపరచబడినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అనేకము ఉన్నాయి, కానీ వాటన్నిటిని కూడా మనం ఇక్కడ మాట్లాడుకోలేం. ఈ దినం మనకు ఉండేటటువంటి ఈ సమయంలో ఒక విషయమో రెండు విషయాలను ప్రస్తావించి మనము ముందుకెళ్ళిపోతాం. తర్వాత మిగిలినటువంటి విషయాల గురించి మనము మాట్లాడుకుంటామండి. మొట్టమొదటి ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క మరణము లేకుండా నూతన నిబంధన స్థాపించబడదు, ఆస్కారం లేదు. యేసు ప్రభు నూతన నిబంధన స్థాపించకపోతే నూతన సృష్టి అనేటటువంటిది జరగదు. అంటే ఇంకొక రకంగా దాన్ని సూటిగా స్పష్టంగా చెప్పుకోవాలంటే, నూతన సృష్టి అనేటటువంటి దానికి యేసు ప్రభు యొక్క మరణము అనేటటువంటిది ప్రాతిపదిక. యేసు ప్రభు యొక్క మరణాన్ని ఆధారంగా చేసుకుని నూతన నిబంధన ఉనికిలోనికి వచ్చింది. ఆ నూతన నిబంధనలో ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, అత్యంత గొప్ప విషయం ఏమిటి అంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్ అనేటటువంటిది ఈ నూతన నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం, న్యూ క్రియేషన్. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటూ ఉంటారంటే, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడము అంటే ఏదో ఆయన చాలా సాత్వికుడు, దయగలిగినటువంటి వాడు, ఆయన దగ్గరకు పోతే కొంచెము మన మీద జాలి చూపిస్తాడు, మన పాపాలని క్షమిస్తాడు అనేటటువంటి ఒక రకమైనటువంటి అస్పష్టమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఏదో పాప క్షమాపణ, ఆయన దగ్గరకు పోతే ఆయన అడిగింది ఇస్తాడు, ఈ దీవెనలు వస్తాయి, ఆ దీవెనలు వస్తాయి, ఇంకా ఇంకా వ్యక్తిగతమైనటువంటి అవసరాలు అనేకమైనటువంటివి తీరుతాయి అనేటటువంటి భావం చాలా మందికి ఉంటుంది. అవి తప్పు అని చెప్పి నేను చెప్పడంలే. కాకపోతే ఈ నూతన నిబంధన స్థాపించినటువంటి, నూతన నిబంధన ఉనికిలోనికి తీసుకొచ్చినటువంటి ఈ నూతన సృష్టి అనేటటువంటి ఈ విషయం అనేటటువంటిది, ఈ భావం అనేటటువంటిది, దిస్ ఐడియా ఆఫ్ న్యూ క్రియేషన్ ఇస్ వెరీ వైడ్ అండ్ వెరీ వాస్ట్. చాలా విశాలమైనటువంటి భావము ఈ నూతన సృష్టి అనేటటువంటిది. దేవుడు ఆదాము యొక్క సృష్టి, ఆదాము యొక్క పాపము, ఆదాము యొక్క పతనము, దేవుని యొక్క తీర్పు, మరణము, భూమి శపించబడ్డము, మొత్తం కూడా శపించబడ్డం అనేటటువంటిది పాత సృష్టికి సంబంధించినటువంటి విషయాలు. ఈ పాత సృష్టిలో జీవించేటటువంటి మానవుడు, నువ్వు కావచ్చు, నేను కావచ్చు, దేవుణ్ణి చేరుకునేదానికి అవకాశం లేదు. దేవుని యొక్క దీవెనలను పొందేదానికి అవకాశం లేదు పాత సృష్టిలో. ఈ పాత సృష్టి అంతా కూడా ఆదాము చేసినటువంటి ఒక్క పాపమును బట్టి శపించబడింది, తీర్పు వచ్చింది. ఒక్క పాపమును బట్టి మరణం అనేటటువంటిది కేవలము ఆదాముకు మాత్రమే కాకుండా ఆదాము తర్వాత వచ్చినటువంటి సంతానానికి అంతటికి కూడా సంప్రాప్తమైంది మరణం అనేటటువంటిది. ఈ మరణం అనేటటువంటిది దేవుడు మనలో పెట్టినటువంటి ఆయన యొక్క ఇమేజ్, దేవుని యొక్క పోలిక అనేటటువంటిది అది చిన్నాభిన్నమై పగిలిపోయింది. అది ఆ దేవుని యొక్క పోలిక, దట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ వాజ్ బ్రోకెన్ when Adam sinned against God. ఈ పాపము అనేటటువంటి దానికి ప్రతి ఒక్కడు కూడా దాసుడైపోయాడు. ఈ పాపంలో ఉండేటటువంటి వ్యక్తి ఈ పాత సృష్టిలో దేవుణ్ణి తెలుసుకోవడం అనేటటువంటిది, దేవుణ్ణి చేరడం అనేటటువంటిది, దేవుని యొక్క పరలోకంలోనికి చేరడం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. దేవుడు పాత సృష్టిని ఇక్కడ అక్కడ రిపేర్ చేసి, కొంచెం ఇక్కడ టింకరింగ్ అక్కడ టింకరింగ్ చేసి, దాన్ని రిపేర్ చేసి దాన్ని నడిపించేటట్లు చేయడంలా. మనం చేస్తుంటాం కదండి,
స్కూటర్ చెడిపోయినప్పుడో, లేదంటే మోటార్ సైకిల్ చెడిపోయినప్పుడో, కారు చెడిపోయినప్పుడో అక్కడ రిపేర్ చేసి ఇక్కడ రిపేర్ చేసి మొత్తానికి నడిపించేటట్టు చేస్తాం. దాన్ని రిపేర్లు చేస్తూనే ఉంటాం, డబ్బులు పెడతానే ఉంటాం, మొత్తానికి అది నడిపించాల. కొత్తదైతే మాత్రం కాదు, అది పాతదే. అది ఆ పాత దానికి రిపేర్లు అట్లా చేసి నడిపిస్తూ ఉంటాం కదా. అట్లా దేవుడు ఈ పాత సృష్టి పతనమైపోయింది, ఈ పాత సృష్టి భ్రష్టు పట్టిపోయింది, ఈ పాత సృష్టి ఇంకా పనికిరాదు కదా, దానికి రిపేర్లు చేద్దామని చెప్పి ఆయన రిపేర్ చేసేటటువంటి పని ఏది పెట్టుకోలే పాత సృష్టికి. ఏకంగా పాత సృష్టిని అంతా ఆయన పక్కన పెట్టేసి ఒక నూతన సృష్టిని ఆయన ప్రారంభించాడు. ఆ నూతన సృష్టికి కొంచెం వెనక్కిపోయి చెప్పుకోవాలంటే అది అబ్రహాము యొక్క పిలుపుతో ప్రారంభమైంది. ఇశ్రాయేలు దేశంను ఉనికిలోనికి తీసుకురావడంతో అది క్రమేపీ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చినటువంటి రక్షకుని ద్వారా దేవుడు ఒక నూతన సృష్టిని ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ చెప్పబడేటటువంటి విషయం. ఈ నూతన సృష్టిలో పాత సృష్టిలో ఉండేటటువంటి అంశాలన్నిటినీ దేవుడు కొట్టిపడేసి నూతన సృష్టిలో మానవునికి దేవునికి మధ్య ఒక నూతనమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మీరు అనుకోవద్దు నూతన సృష్టి అంటే ఏదో దీనికి పరిమితమైంది, దానికి పరిమితమైంది, కొత్త దీవెన, కొత్త ఆశీర్వాదము అనేటటువంటి లిమిటెడ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవద్దు. అది చాలా చాలా విశాలమైనటువంటిది ఆ నూతన సృష్టి అనేటటువంటిది. ఆ నూతన సృష్టి దేని ద్వారా దేవుడు ప్రారంభం చేస్తూ ఉన్నాడంటే యేసు ప్రభు యొక్క మరణము ద్వారా నూతన నిబంధనని స్థాపించి ఆ నూతన నిబంధన ద్వారా నూతన సృష్టిని ఆయన ప్రారంభించాడు. ఏమయ్యా ఎంతసేపు నూతన సృష్టి అంటున్నావు, ఇంతకీ ఆ నూతన సృష్టిలో ఏంటి, ఏముంది అనేటటువంటి కొంచెం చెప్పొచ్చు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అవి చెప్పే ముందు మీకు కొన్ని విషయాల్ని స్థాపించాల. సర్టన్ థింగ్స్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ వీ ప్రొసీడ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ న్యూ క్రియేషన్. అది చెప్పుకునేదానికి ముందుగా వీటిని మనము స్థాపించుకొని వాటిని గురించి వివరించుకోవాలి. అందుకని అవి చెప్పాల్సి వచ్చింది. సో ఎక్కడి నుంచి మనం ప్రారంభించామండి? మరణ శాసనం అంటే వీలునామా. యేసు ప్రభు యొక్క మరణ శాసనము అంటే యేసు ప్రభు యొక్క వీలునామా. వీలునామా రాసినటువంటి వ్యక్తి చనిపోతే తప్ప ఆ వీలునామాలో ఉండేటటువంటి ప్రయోజనాలు వారసులకి రావు. అది ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీలునామా చేసినటువంటి వ్యక్తి, ఆ సంకల్పాన్ని కలిగినటువంటి వ్యక్తి, ఆ మరణ శాసనాన్ని రాసినటువంటి వ్యక్తి యేసు తాను మరణించాడు. ఆయన మరణము వలన ఆయన వీలునామాలో, ఆయన మరణ శాసనంలో, లేదంటే క్రొత్త నిబంధనలో ఉండేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ఒక విషయం చెప్తాను. చాలామంది ఈ డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేదానికండి, ముఖ్యంగా 30-31 తారీఖులకు వచ్చేదానికి చాలా ఎగ్జైట్ అయిపోయి చాలా ఉద్రేకంగా నూతన సంవత్సరం వచ్చేస్తుంది అని చెప్పి దానికి రకరకాలుగా ప్రిపరేషన్స్, డబ్బు ఖర్చు పెట్టడాలు, తర్వాత గ్రీటింగ్లు చెప్పుకోవడాలు అని చెప్పి ఆ నూతన సంవత్సరము అంటే ఆ మొట్టమొదటి నెల జనవరి నెలలో జనవరి 1వ తేదీ కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. ఏమిటి టపాకాయలు బేలేస్తారు, రకరకాలైనటువంటి ఫంక్షన్స్ చేస్తారు, సెలబ్రేషన్స్ చేస్తారు, టీవీల్లో, వీడియోల్లో, తర్వాత వచ్చి యూట్యూబుల్లో ఎంత గొప్ప ఏ దేశాల్లో ఎంత గొప్పగా ఆ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ లోకంలో ఉండేటటువంటి జనులు, ప్రజలందరూ కూడా నూతనత్వం కోసం అంతగా అర్రులు చాస్తూ ఉన్నారు. దే ఆర్ సో డెస్పరేట్ ఫర్ న్యూనెస్ ఇన్ దేర్ లైఫ్స్, సో డెస్పరేట్ ఫర్ న్యూనెస్ ఇన్ దేర్ లైఫ్స్. కానీ విషయం ఏంటి అంటేనండి, వారు కోరుకునేటటువంటి నూతనత్వము అనేటటువంటిది, వారు ఆశించేటటువంటి నూతనత్వం అనేటటువంటిది జనవరి 1వ తేదీ తీసుకుని రాదు. మళ్ళీ చెప్తున్నా, వారు ఆశించేటటువంటి నూతనత్వము అనేటటువంటిది
జనవరి 1వ తేదీ వారి జీవితంలోనికి ఏమీ తీసుకొని రాదు. దేర్ ఇస్ నో న్యూనెస్ ఇన్ జనవరి 1st. నువ్వు ఏమి సంపాదించుకుంటావు ఆ 1 జనవరిలో నుంచి? నీకు వచ్చేటటువంటిది ఏమిటి? ఏమీ లేదు. 1వ తేదీ అయిపోయింది, సాయంత్రానికి సప్పబడిపోయి ఉంటుంది వ్యవహారం అంతా. ఆ ఫస్ట్ వీక్కి అంతా మామూలే, నార్మలే, ఏమి న్యూనెస్ ఉండదు. కాకపోతే ఆ 1వ తేదీ వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో పోవడము, సెలబ్రేషన్స్ చేసుకోవడము, అనేక రకాలైనటువంటి విందులు, తాగుళ్ళు, రకరకాలైనటువంటి పనులు చేసి దే ట్రై టు ఫిల్ దెమ్సెల్వ్స్ విత్ సమ్ కైండ్ ఆఫ్ న్యూనెస్ విచ్ డజంట్ స్టే దేర్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎ లాంగ్ టైం. మహా అంటే 1 రోజు 2 రోజులో అది ఉంటుందని. దేవుడు ఇచ్చేటటువంటి నూతనత్వం అనేటటువంటిది ఉంది చూసారా? ఆయన ఒకదాన్ని నూతనంగా ఆయన సృష్టించినప్పుడు, ఆయన నీకు నూతనత్వాన్ని నీకు ప్రసాదించినప్పుడు అది పాతగిల్లిపోయేటటువంటిది కాదు, అది క్షీణించిపోయేటటువంటిది కాదు, అది మురిగిపోయేటటువంటిది కాదు, అది వెలసిపోయేటటువంటిది కాదు, అది వాడిపోయేటటువంటిది కాదు, అది దినదిన ప్రవర్ధమానము చెందేటటువంటి నూతనత్వం. అది దేవుడు చేస్తేనే నీ జీవితంలోనికి ఆ నూతనత్వం వస్తుంది. సో యేసు ప్రభు యొక్క మరణ శాసనము యేసు ప్రభు యొక్క మరణాన్ని కోరింది. యేసు ప్రభు మరణించాడు, నూతన నిబంధన స్థాపించబడింది. నూతన నిబంధనలో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే న్యూ క్రియేషన్ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఆ న్యూ క్రియేషన్ అనేటటువంటి దాంట్లో అంశాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. నూతన సృష్టి అనేటటువంటిది నీ జీవితంలో, మన జీవితంలో, ప్రపంచంలో, సృష్టిలో అన్నిటినీ తాకేటటువంటిదండి నూతన సృష్టి. పాత సృష్టి గతించిపోయింది, నూతన సృష్టి వచ్చింది. ఇప్పుడు నేను పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి అక్కడ మీకు ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపిస్తాను. అది ఏమిటి అంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 19వ వచనం 18, 19 చదువుకుంటామండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. పాత నిబంధనలో చెప్తున్నాడు దేవుడు, ఐఎమ్ గోయింగ్ టు డూ ఏ న్యూ థింగ్ అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే ఆ పాత నిబంధనలో నివసించేటటువంటి ప్రజలకి ఆయన సూక్ష్మంగా, పరోక్షంగా ఆయన చెప్పేటటువంటి విషయం ఏంటంటే రాబోయేటటువంటి కాలంలో నేను ఒక నూతన క్రియ, దేవుని క్రియది, నూతన నిబంధన అనేటటువంటిది నేను చేయబోతూ ఉన్నాను అని చెప్పి చెప్తాడు.